నేను ముడావత్ రాజేందర్ నాయక్. ఈరోజు బీబీ నగర్ మండల పరిధిలోని బునాదిగాని కాలువకు సంబంధించినటువంటి బొల్లేపల్లి కాలువ అయితే బునాదిగాని కాలువ పూర్తిగా సస్యశ్యామలం అయింది. దానికి వాటర్ క్లియర్గా పోతున్నాయి. మరి బొల్లేపల్లి కాలువ అయితే ఏదైతే ఉందో మరి మక్తానంతరం నుంచి బొల్లేపల్లి పోయేటటువంటి కాలువ దీంట్లో గుర్రెపు డెక్క అంతా జామ్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి విషయం మరి గౌరవ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి తెలియజేయంగానే వెంటనే మండల నాయకులను ఆదేశించి మరి వారి ఆదేశాల మేరం కొట్టోళ్ళ శ్యామ్ గౌడ్ గారు, పింగల్ రెడ్డి గారు, సూరకంటి సత్యరెడ్డి గారు, మండల నాయకులు అందరూ కలిసి రైతుల బాధను మరి వాళ్ళకి ఏదైతే వాళ్ళ దృష్టికి రాగానే వెంటనే ఆ సమస్య పరిష్కారమయ్యే విధంగా మరి ఈరోజు మరి జేసీబీని పంపించడం, అదేవిధంగా హిటాచి కూడా పంపించడం జరుగుతుంది. సో రైతులు దగ్గరుండి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా మీరు దగ్గరుండి దానికి పూర్తి స్థాయిలో చేసుకోవాలి. ఎందుకంటే ఇది పైనుంచి వచ్చే మక్తానంతరం నుంచే మనకు వాటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడే గుర్రపిడక ఉంది కాబట్టి దీని ద్వారా మగ్నంపల్లి వరకు కూడా బొల్లపల్లి వరకు కూడా ఈ వాటర్ పోతాయి. సో మధ్యలో కూడా గుర్రపిడక అంతా నిలిచిపోయింది. దీనికి ఈ దూర ప్రాంతంలో ఎక్కువగా గిరిజన రైతులే అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గురాలదండి కావచ్చు, పెద్ద పలుకు తండ, చిన్న పలుకు తండ, ఇట్లా మన బ్రాహ్మణపల్లి వీళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు ముఖ్యంగా బీబీ నగర్ మండల నాయకులకు మరి మా శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.